హాయ్ టు ఆల్. ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. దొండకాయలు తీసుకొని చక్కగా వాటర్లో వేసేసి కడిగేసుకొని ముక్కలు కోసి పెట్టుకున్నాను. కళాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు చిటపట్లు ఆడాక జీలకర్ర వేసుకుంటాను. చూడండి, జీలకర్ర కూడా కాస్త వేగినాక ఎండుమిర్చి, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఇవి కాస్త వేగినాక కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీస్కి, చాలా బాగుంటుంది కూడాను. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకొని కాస్త ఉల్లిపాయ దోరగా వేగే వరకు కొంచెం ఉప్పు వేసామనుకోండి ఫాస్ట్గా వేగిపోతుంది. చిన్ని పసుపు కూడా వేస్తున్నాను చూడండి, మరీ ఎక్కువ కాకుండా. పసుపు కాస్త పచ్చివాసన పోయిన వెంటనే దొండకాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసి కొంచెం అటు ఇటు కలిపేసి మగ్గనిచ్చుకోవాలండి దొండకాయని. ఇది దొండకాయలు లేతగా ఉన్నాయి కాబట్టి కర్రీ తొందరగానే అయిపోతుంది. ఓకేనా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దొండకాయలు వేసిన వెంటనే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసేసి, అంటే ఉప్పు వేసామనుకోండి కొంచెం తొందరగా వేగిపోతాయి అన్నమాట దొండకాయలు. అలాగే చూడండి, వేగిపోయి చాలా ఆల్మోస్ట్. ఇప్పుడు ఇందులో కాస్త కారం కూడా వేసేసి కలుపుకుంటాను. కారం వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే పిల్లలు బాగా కొంచెం తినాలంటే కారం అవాయిడ్ చేసేసేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు. అంతేనండి. కాస్త కలిపేసుకున్నాక ఏదైనా ఉప్పు కారం కాస్త తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసేసుకుంటే మన దొండకాయ ఫ్రై రెడీ. రోటీస్కి, రైస్కి సూపర్గా ఉంటుంది. ప్లీజ్